గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఎస్పీ అజిత వెజెండ్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలను ఏమాత్రం సహించేదే లేదని అన్నారు. అల్లరి ముఖలపై ఉక్కుపాదం మోపుతారని ఆమె హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇదొక సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ అన్ని కలిసాము. సో ఈరోజు డిఎస్పీ మేడంతో పాటు ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము. అండ్ స్టేషన్లో మన దర్యాప్తు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా, దీంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్ ఎలా పడుతున్నాయి, కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్స్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుంది అనేది చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి, అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ బేసిస్తో కూడా అంతా మాట్లాడడం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్షువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్